ఫేక్ అఘోరి అండి. పబ్లిక్ మీద దురుసుగా ప్రవర్తించను. ఇంకా సోషల్ మీడియా అఘోరీనే అనిపిస్తుంది నాకు. చాలా మంది అమ్మాయిలను మోసం చేసినట్టుగా మనకు విజువల్స్ వస్తున్నాయి. దైవ సన్నిధిలో ఉంటారు అఘోరాలు అనేవాళ్ళు. సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం ఇది కూడా ఒక ట్రాక్ అంతే. ఒక అఘోరికి ఉండాల్సిన లక్షణాలు కూడా ఏమీ లేవు. 100% ఇతను అఘోరి కాదు. అఘోరీలు అనే వాళ్ళు పెళ్లి చేసుకోరండి. శివభక్తులుగా ఉంటారు అని మాయ మాటలు చెప్పి అమాయకులను మోసం చేస్తూ శారీరకంగా వాళ్ళని కొంచెం దగ్గర చేసుకున్న తర్వాత నేనేం చేయలేదు, నేను చాలా మంచిదాన్ని, అఘోరికి ఇలాంటివి ఉండేయని ఆమెనే చెప్పింది. చాలా మందిని భయపెట్టిస్తూ బ్లాక్ మెయిల్ లకు దిగుతుంది, పోలీసులను అమ్మనాబూతులు తిడుతుంది. ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్. ఇతను ప్రవర్తన బాగలేదు. గవర్నమెంట్ పూర్తి నిర్లక్ష్యం అండి. పోలీసులను అమ్మనాబూతులు తిడుతుంది. మరి అఘోరి లేడీ అఘోరి మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు వాస్తవానికి ఆమెని అఘోరి అనడం కంటే ఆమె ఫేక్ అఘోరి అండి. పబ్లిసిటీ కోసం, ఫేమస్ కోసం ఇవన్నీ స్టంట్లు చేస్తున్నారు. అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకనంటే ఒక అఘోరి ఒక అమ్మాయిలను, చాలా మంది అమ్మాయిలను మోసం చేసినట్టుగా మనకు విజువల్స్ వస్తున్నాయి. ఇంకా పక్కకు ఒక అమ్మాయి ఉండగానే ఇంకొక అమ్మాయి మీద పడుకొని దొర్లినట్టుగా వీడియోస్ కూడా పెడుతున్నారు. ఒక అఘోరికి ఉండాల్సిన లక్షణాలు కూడా ఏమీ లేవు కాబట్టి మనం అసలు అఘోరి అనుకోవడానికి కూడా ఛాన్స్ లేదండి. మరి ఆవిడ పెళ్లి చేసుకున్నామని చెప్పేసి ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అఘోరీలు పెళ్లి చేసుకోవచ్చు? అఘోరీలు అనే వాళ్ళు పెళ్లి చేసుకోరండి. వాళ్ళు ఆ, పూర్తి శివభక్తులుగా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఇలాంటి మోసాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయరు. అదే విధంగా మనం న్యూస్ ఛానల్లో చూసినాం, నాకు ప్రభాస్ ఇంటి దగ్గర విల్లా ఉంది, నా దగ్గర ఇన్ని కోట్ల ఆస్తుంది, నా దగ్గర అన్ని కోట్ల ఆస్తుంది అని మాయ మాటలు చెప్పి అమాయకులను మోసం చేస్తూ వాళ్ళను ఆ, శారీరకంగా వాళ్ళని కొంచెం దగ్గర చేసుకున్న తర్వాత నేనేం చేయలేదు, నేను చాలా మంచిదాన్ని, అఘోరికి ఇలాంటివి ఉండేయని ఆమెనే చెప్పింది. అఘోరికి ఇట్లాంటి కోరికలు కానీ కోరికలు కానీ ఇలాంటివి ఉండవు. మేము పూజలు మాత్రమే చేస్తాము, ఇట్లాంటివి చేయమని ఆమె చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ పైకి అలా చెప్తూనే కింద మళ్ళీ వెనకాల అమ్మాయిలను మోసం చేస్తూ కానీ చాలా మందిని భయపెట్టిస్తూ బ్లాక్ మెయిల్ లకు దిగుతుంది. ఇవందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారండి. అఘోరి అనేది లేదు. ఇప్పుడు అఘోరి అనే ఒక ఆమె ఉంటే ఆమె నిష్టంగా ఆమె మంచి శివభక్తురాలుగా మంచి పూజలు చేసుకుంటుంటారు. అదే విధంగా పోలీసులను అమ్మనా బూతులు తిడుతుంది, ప్రజలను తిడుతుంది. ఎవరిని పడితే వాళ్ళను అమ్మనా కానుండి ఇష్టం ఉన్నట్టు బూతులు తిడుతుంది. అంటే ఆమెను అఘోరి అని మనం ఎలా అనుకోవచ్చు, ఒకసారి మనం గమనించుకోవాలి. సో మరి అఘోరీలు అసలు బూతులు మాట్లాడతారా? ఇక్కడ ఉంటారా అసలు? అంటే జనాల మధ్యలో ఉంటారా ఎవరైనా అఘోరీలు? జనాల మధ్యలో అసలు అఘోరీలు అనేది అంటే సమయాన్ని బట్టేస్తారు తప్పించి, ఏదన్నా ఇప్పుడు శివరాత్రి కానీ ఏదైనా సందర్భాలను, పర్టికులర్ సందర్భాలను బట్టే జనావారాల్లో వాళ్ళు జనారాశాల్లో తిరుగుతారు. అంతే తప్పించి ఇట్లాంటి చిల్లర వేషాలు అయితే ఇయ్యరండి. ఎందుకంటే మనం చూస్తున్నాం గత 3-4 నెలలుగా మొత్తం చిల్లరండి. ప్రజల మైండ్ని మొత్తం డైవర్ట్ చేస్తూ న్యూస్ ఛానళ్ళు కూడా ఈ వేరే టాపిక్ లేవన్నట్టు పచ్చళ్ళ టాపిక్, లేదంటే అఘోరి టాపిక్, ఇంకొకరి టాపిక్, ప్రజా సమస్యలు కానీ లేకుంటే ఇంకా ఏదైనా ఇతర ఇష్యూస్ అన్ని మర్చిపోయి కూడా అఘోరి గురించి అన్ని న్యూస్ ఛానల్ కూడా ఇవే అండి. మొత్తం ఏమంటారు, మొత్తం పనికి మళ్ళా పెంట అంతా పెట్టుకొని అంత ప్రజలను కూడా అదే విధంగా వాళ్ళ దృష్టిని మొత్తం అఘోరి వైపు మరలిస్తుంది. అఘోరి ఎవరండి అసలు? అఘోరి అనే వాళ్ళు వాళ్ళ వాళ్ళ పూజలు వాళ్ళ దగ్గర ఎక్కడన్నా శవాల దగ్గర వాళ్ళు ఎక్కడనో లేదంటే ఇంకెక్కడన్నా హిమాలయాలు ఎక్కడో వేరే కాడ చేసుకుంటారు. ఈ ప్రజలలో అందరినీ భయభ్రాంతులకు గురి చేసి అమ్మనాబూతులు తిడుతూ అమ్మాయిలను మానసికంగా లొంగ తీసుకుంటూ అనేక వీడియోలు కూడా తీసుకుంటారు. ఒక అఘోరి అనే టైమే ఒకటి చేసినా కూడా అదాన్ని వీడియో తీసి వైరల్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? పోలీసులు ఏం చేస్తున్నారు? మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ పూర్తి నిర్లక్ష్యం అండి. పోలీసులని అమ్మనాబూతులు తిడుతుంటే ఒక డ్యూటీలో ఉన్న అధికారిని వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తేనే మనం కలిగిస్తే మనల్ని జైలు వేస్తారు, అనేక విధాలుగా కేసులు పెడతారు. ఇప్పుడు అలాంటి అఘోరి అమ్మనాబూతులు తిట్టినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే సొసైటీ అనేది ఎటుపోతుంది అనేది ఒకసారి అందరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ అఘోరి కాదండి, ఫేక్ అఘోరి. ఇలాంటి విషయాలను కూడా ప్రజలు కూడా దగ్గర నుండి గమనించాలి, వీళ్ళని వ్యతిరేకించాలి. ఈ మధ్య గత ఒక 6 నెలల నుంచో 7 నెలల నుంచో టీవీ ఛానల్లో చూస్తున్నాను. ఎవరో ఒక అతను ఏదో కారు ఒకటి స్టిక్కరింగ్ వేసుకొని ఏదో అఘోరి గెటప్ లాగా వేసుకొని తిరుగుతా పబ్లిక్ మీద దురుసుగా ప్రవర్తించను, బూతులు తిట్టను. ఈ మధ్య ఏదో ఒక అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళారని వింటున్నాను. నేను టీవీలో చూడటం ఈ అఘోరి గురించి. మామూలుగా అయితే అఘోరీలు అనేవాళ్ళు ఎక్కడో కాశీలోనో లేకపోతే ఆడో హిమాలయాల్లోనో ఉండి తపస్సులో శివలీనంగా వాళ్ళ తపస్సు, శివుడితో వాళ్ళ ఐక్యంగా
దైవ సన్నిధిలో ఉంటారు అఘోరాలు అనేవాళ్ళు. వాళ్ళు మ్యాక్సిమం పబ్లిక్లో తిరగరు. ఎప్పుడో ఈ కుంభమేళ లేకపోతే ఏదన్నా సందర్భం వస్తే తప్పితే వాళ్ళు మన కుంభమేళ చూశారు, వేల సంఖ్యలో అఘోరాలు వచ్చారు. ఏదైనా సందర్భం వస్తే వాళ్ళు వస్తారు. కానీ ఈ రకంగా అఘోరి అనే అతను కారు వేసుకొని ఈ రకంగా అమ్మాయిలు ట్రాప్ చేస్తా పబ్లిక్ మీద ఎవరైనా పబ్లిక్ మీద చూసి ఉంటారు అతను దాడులు చేయటం, అలాగే బూతులు తిట్టడం. అఘోరి ఈ రకంగా బూతులు తిట్టరుగా ఎవరు అఘోరాలు. ఇతను నాకు తెలిసి అఘోరి అని చెప్పుకొని తిరిగే అతను నాకు తెలిసి 100% ఇతను అఘోరి కాదు. ఇతను అఘోరి అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్. ఇతను ప్రవర్తన బాగలేదు. ఇతనికి ఏదన్నా ఇతను మైండ్ సెట్ ఏదన్నా ప్రాబ్లం ఉందో, లేకపోతే ఏదన్నా మానసిక స్థితి బాగలేదో, అతనికి ఏదన్నా మంచి ట్రీట్మెంట్ ఇప్పించి ఏదన్నా మెంటల్ హాస్పిటల్లో కానీ ఇవి ఉన్నాయి కదా ఇక్కడ మన ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కానీ ఏదైనా మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి అతని మానసిక స్థితి మెరుగైనాక జనాల్లోకి వదలాలని మేము ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. లేడీ అఘోరి అంటే సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది అనమాట ఈ లేడీ అఘోరి అనేది. సో ఈ అఘోరి అనేది రియల్ అఘోరీనా లేదా సోషల్ మీడియా అఘోరీనా అర్థం కావట్లేదు. సో కొన్ని ఛానల్స్ చూసుకుంటే హైదరాబాద్ లో కొన్ని ఛానల్స్ కంప్లీట్ గా అఘోరి స్టోరీ మీదే పడ్డారు. అసలు ప్రపంచంలో వేరే ఇష్యూస్ ఏం లేనట్టు కంప్లీట్ అఘోరి మీదే పడ్డారనమాట. సో ఏంటంటే ఈ అఘోరి మాత్రం ఇంత అటెన్షన్ వస్తుందంటే ఇది ఖచ్చితంగా సోషల్ మీడియా అఘోరీనే అనిపిస్తుంది నాకు. అంటే రియల్ అఘోరి కాదు. అది నాకు తెలియదు అసలు. అంటే అఘోరి అఘోరీలు అని అంటే బూతులు మాట్లాడొద్దు. ఆవిడ పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? చెప్పే కదా ఆల్రెడీ సోషల్ మీడియా అఘోరి. సో మరి పెళ్లి ప్రేమ ఇవన్నీ అఘోరీలకు ఉంటాయా? లేదు, ఉండవు. అంటే మనం జనరల్ గా కాశీలో చూసుకుంటే సో అఘోరీలు అనే వాళ్ళు నిజంగా చాలా పర్ఫెక్ట్ గా ఎప్పుడు ఆ ట్రాన్స్ లో ఉంటారు, ఆ శివ అనే ట్రాన్స్ లో ఉంటారు. బట్ ఈ అఘోరి కంప్లీట్ సోషల్ మీడియా అఘోరి. సోషల్ మీడియా అఘోరి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఎప్పుడు హైప్ ఇవ్వాలి, ఎప్పుడు ఎలా ఇవ్వాలో వాళ్ళకి బాగా తెలుసు. సో మరి ఆవిడ పెళ్లి చేసుకున్నారని కూడా అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో పిల్లలు అని అంటే కంటేని అమ్మ అనే సాంగ్ ఉంది కదా, అలానే నేను కూడా ఎవరైనా అడాప్ట్ చేసుకుంటానని చెప్తున్నాను. మరి అది ఎంత వరకు అంటే ఇది కంప్లీట్లీ సో ఏదో సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం ఇది కూడా ఒక ట్రాక్ అంతే. అంతే, ఖచ్చితంగా అంతే. లేడీ అఘోరి అంటే సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది అనమాట ఈ లేడీ అఘోరి అనేది. సో ఈ అఘోరి అనేది రియల్ అఘోరీనా లేదా సోషల్ మీడియా అఘోరీనా అర్థం కావట్లేదు. సో కొన్ని ఛానల్స్ చూసుకుంటే హైదరాబాద్ లో కొన్ని ఛానల్స్ కంప్లీట్ గా అఘోరి స్టోరీ మీదే పడ్డారు. అసలు ప్రపంచంలో వేరే ఇష్యూస్ ఏం లేనట్టు కంప్లీట్ అఘోరి మీదే పడ్డారనమాట. సో ఏంటంటే ఈ అఘోరి మాత్రం ఇంత అటెన్షన్ వస్తుందంటే ఇది ఖచ్చితంగా సోషల్ మీడియా అఘోరీనే అనిపిస్తుంది నాకు. అంటే రియల్ అఘోరి కాదు. అది నాకు తెలియదు అసలు. అంటే అఘోరి అఘోరీలు అని అంటే బూతులు మాట్లాడొద్దు. ఆవిడ పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? చెప్పే కదా ఆల్రెడీ సోషల్ మీడియా అఘోరి. సో మరి పెళ్లి ప్రేమ ఇవన్నీ అఘోరీలకు ఉంటాయా?